సమయవేళ దావీదు కీర్తన 101వ అధ్యాయం. కీర్తనలు 101వ అధ్యాయము. ఆరాధనలో ప్రవేశించే ముందుగా దేవుని యొక్క వాక్యములో కీర్తనలు 101వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. ఇక్కడ చూస్తున్నాం దేవుని యొక్క వాక్యములో మనము దావీదు కీర్తన 101 3వ వచనములో, వ్యర్థమైన వాటిని నా కండ్లకు కనబడ నీవను, నీ మార్గము విడిచిపెట్టిన వాళ్ళ క్రియల అంటే నాకు అసహ్యం, అవి నన్ను అంటకుండా చూచుకుంటాను అని దావీదు తన జీవితంలో తన క్రియలను, తన యొక్క ప్రవర్తనను నేను సరి చేసుకుంటున్నాను. నేను చెడ్డు మార్గము కానీ అసహ్యమైనటువంటి ఆ క్రియలు కానీ నాకు అసహ్యము, అటువంటి వాటి జోలికి నేను వెళ్ళనని ఇక్కడ ఈ యొక్క మాట మనకు తెలియబరుస్తూ ఉంటున్నాడు. చూడండి, తాను చెడుతనానికి దూరంగా ఉండాలని, చెడ్డవారిని తన భవనంలో కానీ రాజ్య పాలన వ్యవహారాల్లో కానీ పని చెయ్యకూడదని దావీదు తీర్మానించుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఒక తీర్మానం అనేది చాలా అవసరం. దేవుని ఆరాధించే ముందుగా మన క్రియలు ఎలా ఉంటున్నాయి, మనం ఎలా ఉంటున్నాం, మన నడవడికలు ఎలా ఉంటున్నాయి, మన చూపులు ఎలా ఉంటున్నాయి, దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చేయడానికి మనము వచ్చి ఉంటున్నామా, సిద్ధపడి వచ్చి ఉంటున్నామా ఈ దినమున? కాబట్టి దేవుని ఆరాధించేటువంటి వారు ఎలా ఉండాలంటే ఆయన సత్య మార్గములో, ఆయన యొక్క జీవ మార్గములో నడిచేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి దావీదు తీర్మానించుకున్నాడు, దేవునికి విశ్వాస పాత్రులైన వారిని, యథార్థ హృదయం గల వారిని ఎన్నుకున్నాడు. కాబట్టి యథార్థ హృదయం గలవారు దేవునికి ఇష్టం, నీతిమంతులైనటువంటి వారు దేవునికి ఇష్టం, విశ్వాస పాత్రులైనటువంటి వారు దేవునికి ఇష్టం. కాబట్టి కేవలం బంధువులని, స్నేహితులని లేక తన వంశానికి, గుంపుకు చెందిన వారిని ఎవరిని పనివారుగా, మంత్రులుగా, ఉద్యోగులుగా తీసుకునేందుకు అతడు ఒప్పుకోలేదు. ఇలాంటి బంధుప్రీతి ఎంతటి నాశన కారణమో, అవినీతికి, అధికార దుర్వినియోగానికి అది ఎంతగా దారితీస్తుందో అతనికి తెలిసి ఉంటుంది. దావీదు తన జీవితంలో తెలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు, చెడ్డవారు, కొండలు చెప్పేవారు, గర్విష్ఠులు, మోసగాలు, అబద్ధికులు మొదలైన వారు ఎవరైనా సరే తన పనిలో, తన రాజ్యములో వారికి స్థానం లేదని మరి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ రోజుల్లో మనకు కూడా ఇలాంటి జ్ఞానం, పవిత్రత, దృఢ నిశ్చయం ఉన్న నాయకులు ఎంతో అవసరం. అటువంటి విధానంలో నడిపించేటువంటి మరి గొప్ప దేవుడు మన పట్ల ఈనాడు మరి నడిపించేటువంటి గొప్ప నాయకుడిగా మనకు ఉంటున్నాడు. నడిపించే గొప్ప సర్వాధికారిగా ఉంటున్నాడు. మనుషులంతా ఎలా ఉంటారంట? గర్విష్ఠుల వలె ఉంటారు. వారి యొక్క ఆలోచనలు చెడ్డవి. బంధువులు, స్నేహితులు, మరి ఈ లోకంలో నమ్మినటువంటి వారు, ఈ లోకంలో జీవించేటువంటి వారు ఎవరైనా నమ్మకమైన వాళ్ళు ఉన్నారంటే ఎవరు లేదు. దావీదు ఎవరు నమ్మినాడు? యేసుని నమ్మినాడు, దేవుని నమ్మినాడు, దేవునికి విశ్వాస పాత్రుడిగా ఉన్నాడు. అందుకే దావీదు వలె మనం కూడా విశ్వాస పాత్రులుగా ఉండాలా, యథార్థమైనటువంటి వారిగా ఉండాలా, నీతిమంతులుగా ఉండాలా. మన ఆరాధనలో నీతి ఉండాలా, మనం చేసేటువంటి ఆరాధనలో యథార్థత ఉండాలా, మనము చేసేటువంటి ఆరాధనలో సత్యం ఉండాలా. కాబట్టి జ్ఞానం, పవిత్రత, దృఢ నిశ్చయమున్న అనేది చాలా అవసరం. వ్యర్థమైన విషయం, చెడ్డ విషయం దేన్ని అతడు ఆదర్శంగా తీసుకోడు. దావీదు జీవితంలో చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి దుష్టత్వాన్ని ముట్టుకుంటే అది మనకు అంటుకుపోవచ్చునని అతనికి తెలుసు. అందువల్ల చెడుతనానికి, చెడ్డవారికి దూరంగా ఉండిపోయాడు. మనం కూడా చెడుతనానికి ఎట్లా ఉండాలంట? దూరంగా ఉండాలి. దుష్టత్వానికి ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి.
నిజమైన స్నేహితుడు ఎవరు మనకి? దేవుడే. ఈ లోకంలో నమ్మకమైన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరండి. ఒక్క దేవుడే నమ్మకమైనది. కాబట్టి దేవుడు, దావీదు దేవునికి చాలా ఎలాంటి సంబంధం అంటే, దావీదు దేవునికి హృదయానుసారుడుగా ఉంటూ వచ్చాడు, నమ్మకమైన వాడిగా ఉంటూ వచ్చాడు, విశ్వాస పాత్రుడుగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, సత్యవంతుడిగా ఉన్నాడు. చెడుతనాన్ని దావీదు విసర్జించినాడు, దుష్టత్వాన్ని విసర్జించినాడు, బంధు ప్రీతిని విసర్జించి ఉన్నాడు, దేవుని ప్రేమించినాడు. అందువల్ల దావీదు గొప్ప మహారాజుగా కీర్తింపబడుతూ వచ్చాడు. దావీదును రాజుగా చేస్తూ వచ్చాడు. ఈనాడు నిన్ను, నన్ను, మనల్ని కూడా ఆ యొక్క దావీదు వలె రాజులుగా చేయడానికి దేవుడు తీర్మానం చేసుకున్నాడు, నిశ్చయించుకున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు వలె మనం కూడా ఆయన సన్నిధిలో దేవుని ఏం చేయాలంట? యథార్థ హృదయముతో ఆరాధించడానికి మనము ముందుకు సాగిపోవాలి. చూడండి, మరి ఇక్కడ చూస్తుంటున్నాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యంలో, కొరింథీయులకు రాసిన చూడండి దేవుని వాక్యములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి మోసపోకుడి, చెడు సహవాసం మంచి అలవాట్లను ఏం చేస్తుందంట? చెడగొడుతుంది. కాబట్టి మనము మోసపోతా అంటాం, ఎన్నో మార్లు మోసపోయాం. అయితే దేవుడు ఏం చేశాడు? మోసకరమైనటువంటి ఆ యొక్క జీవితం నుండి దేవుడు నిన్ను, నన్ను విడిపించి ఎలా చేసుకున్నాడు? దేవుడు ఇష్టులైన వారిగా తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి మనలో నుండి మోసం, మనలో నుండి అపవిత్రత, మనలో నుండి పాపం, మనలో నుండి దుష్టత్వాన్ని అంతా తీసివేసినాడు. దావీదుని ఏ విధంగా అయితే ఇష్టపడుతూ వచ్చాడు దేవాది దేవుడు, అటులని నిన్ను, నన్ను ఈ సమయంలో ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధన చెయ్యాలి, ఇష్టమైన విధానములు మనము జీవించాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి మోసపోకుడి, స్నేహితుల్లాగా ఉండదగిన వారితో విశ్వాసులు స్నేహం చేయడంలో గొప్ప అపాయం ఉంది. ఈ వచనంలో చెడు సహవాసం అంటే చనిపోయిన వారు సజీవంగా తిరిగి లేస్తారన్న సత్యాన్ని కాదనేవారు. కాబట్టి చెడు సహవాసం మనకు అవసరం లేదు. ఈ లోకంలో మంచి సహవాసం ఎక్కడ దొరకదండి. ఒక్క దేవునితోనే, ఒక యేసయ్య నామములోనే మనకు గొప్ప రక్షణ, గొప్ప సహవాసం, గొప్ప ధన్యత. కాబట్టి ఇవన్నీ యేసులోనే, యేసయ్య నామములోనే మనము పొందుకుంటాం. కాబట్టి మొదటి కొరింథీ 15:34 చదవండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుడికై ఇట్లు చెప్పుచున్నాను. కాబట్టి మెలకుగా ఉండాలా, నీతి ప్రవర్తన గలవారే ఉండాలా. మన ప్రవర్తనలో ఏమి ఉండాలంటే నీతి. దేవుడు నీతిని కోరుచూ ఉన్నాడు. దేవుడు నీ నుండి ఆస్తులు కోరలేదు, బంగారం కోరలేదు, డబ్బు కోరలేదు. ఏం కోరుతున్నాడంట? నీతి, పరిశుద్ధత, యథార్థత, సత్యము, మంచితనము, ప్రేమను కోరుతున్నాడు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఉదయకాలం నుండి ఇంతవరకు దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు. కాపుదలలో మరి నిన్ను ఆయన రెక్కల క్రింద నిన్ను కప్పుతూ బ్రతికిస్తూ ఉన్నాడు. కాబట్టి స్తుతి ఆరాధన చేయాల దేవునికి. దావీదు మహారాజు దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాడు.
తంబురతో, నాట్యముతో, తంతి వాయిద్యముల చేత, గంభీర స్వరముల చేత దేవునికి ఇష్టమైన ఆరాధన, ఇష్టమైనటువంటి సంగీతం, ఇష్టమైనటువంటి నాదముల చేత దేవుని గణపరుస్తూ ఉన్నాడు. అటులని మనం కూడా ఈ దినమున ఏం చేయాలా? ఈ యొక్క విశ్రాంతి దినము, ఈ దినము వరకు దేవుడి నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తూ, కాపాడుతూ, రక్షిస్తూ వచ్చాడు. ఎంతో మంది ఈనాడు మరణిస్తూ ఉన్నారు. దేవుని యొక్క నామమును, ఆ యొక్క రక్షణను పొందుకొనక మునిపే మరణిస్తూ ఉన్నారు. అయితే దేవుడు నీకు నాకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినాడు. అటువంటి భాగ్యాన్ని బట్టి, రక్షణను బట్టి ఈ ఉదయకాల సమయం వేళ చెప్పబడిన వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఏం చేయాలి? మనము దేవుని ఏం చేయాలా? ఆయన చూడండి, కీర్తనలు 101వ అధ్యాయం 1వ వచనం చదవండి. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించుదను. ఏం చేయాలంట? మనము ఆయన కృపను గురించి, న్యాయాన్ని గురించి ఏం చేయాలా? పాడాలా, కీర్తించాలా, స్తుతించాలా. యెహోవా నిన్ను ఉద్దేశించి ఏం చేస్తాను? పాడుతాను. మరి ఎలా ఉంటున్నాం మనము? దేవా, నా పైన నీ కృప, నా పైన నీ యొక్క రక్షణ, నా పైన నీ యొక్క ప్రేమ, నా పైన నీవు చూపించినటువంటి అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అందుకు నేను ఏం చెల్లించగలను? ఆయన నన్ను, నా కుటుంబమును, నా పిల్లలను రక్షిస్తూ ఉన్నావు. అందును బట్టి ఉదయకాల సమయం వేళ చిన్ని స్తుతి ఆరాధన నేను నీకు చెల్లిస్తానని బిగ్గరగా ఆయన సన్నిధిలో ఆరాధించడానికి ముందుకు సాగిపోదాం.